మకర రాశి వారు ఈ వారం తాము ఏర్పాటు చేసుకోబోయేటటువంటి వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఏకాగ్రతతో వ్యవహరిస్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి అవకాశాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యంగా చేయకూడదు. అలాగే ఆర్థికపరమైనటువంటి సహకారాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలను నిలకడగా ఉంచుకోవాలి, కార్యరూపంలో పెట్టాలి. అలాగే ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. పొదుపు చర్యలకు కొంత అవకాశం తక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రయత్నం చేయటంలో తప్పులేదు. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఎంతో కొంత మీరు జాగ్రత్తగా దాచుకోవటం అనేది మంచిది. మీకున్నటువంటి పరిచయాలు ఉపయోగపడుతుంటాయి. పరిచయస్తులు వివిధ రూపాల్లో మీకు ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని కూడా అందించే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద హామీలు ఇవ్వకూడదు. శక్తికి మించినటువంటి పనులు చేపట్టకూడదు. అలాగే అనవసరమైనటువంటి పనుల విషయంలో మీరు ఎక్కువగా ఆసక్తిని చూపించకూడదు. మొండితనంతో వ్యవహరించడం ద్వారా మీకున్నటువంటి గౌరవాలు తగ్గిపోతుంటాయి. మీకున్నటువంటి మాట విలువను కూడా కోల్పోవలసి వస్తుంది. అలాగే కుటుంబపరమైనటువంటి పలు రకాల మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. నూతనమైనటువంటి వ్యాపారాలకు, నూతనమైనటువంటి పనులకు ఈ వారం శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో అందరితో కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. మంచి మంచి ప్రయోజనాలను ఆశిస్తూ అందరికీ కూడా విలువను, గౌరవాన్ని మీరు ఇస్తూ ఉండాలి. ప్రభుత్వ రూపంలో కొన్ని రకాల నోటీసులు అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యవర్తిత్వాల ద్వారా కొన్ని కీలకమైనటువంటి పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఎదుటివారు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, వారి యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి అనేటటువంటి ఆలోచనలు కూడా మీరు చేస్తూ ఉండాలి. పలు రకాల ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశాలు మీకు కలిసి వస్తుంటాయి. ఉపాధి అవకాశాల్లో జాగ్రత్తగా మీరు స్పందిస్తూ ఉండాలి. వ్యాపార అభివృద్ధి కోసమై ఈ వారం నూతనమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. న్యాయవాదులకు మంచి అనుకూలతలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. అయితే వివాదాస్పదమైనటువంటి విషయాలకు మీరు ఏమాత్రం కూడా ఆసక్తి చూపించకూడదు. అటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ వారం ఈ మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి కాలభైరవ స్వామి వారిని పూజించడం మంచిది. కాలభైరవ స్వామి వారిని నమస్కారం చేసుకోవటం, కాలభైరవాష్టకమును పారాయణం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే మూగజీవాలకు ఆహార పదార్థాలు అందించడం ద్వారా మంచి పుణ్యబలాలను కూడా మీరు పొందవచ్చు.